పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం నియోజకవర్గంలో కొన్ని వందలాది మందికైతే ఈరోజు ఉపాధి కల్పించాలనే ప్రధాన ఉద్దేశంతో ముందుకెళ్తున్నటువంటి ఓ మహిళనైతే ఈరోజు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర పలు రకాల ప్రలోభాలకి గురి చేస్తూ ఆ స్థానికంగా ఉన్నటువంటి సొంత ఆస్తులను కూడా ఈరోజు కబ్జా చేసే విధంగా అయితే ముందుకు వెళ్తున్నారంటూ ఆవేదన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలో ఆవేదన చెందుతున్నటువంటి శ్రీదేవమ్మ మనతో పాటు ఉన్నారు. ఆవిడతో మాట్లాడి అసలు ఏం జరిగింది ఏంటంటే ఆవిడ మాటలోనే అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి అమ్మా, అసలు ఏం జరిగింది ఈరోజు ఉన్నటువంటి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్రకి మీకు ఉన్నటువంటి వైరం ఏంటి, అసలు ఏం జరిగింది అక్కడ? బోనెల విజయ్ చంద్ర అనే వ్యక్తి అసలు తెలియదండి. ఎలక్షన్ ముందు వరకు ఆయనతో నాకు పరిచయం లేదు. ఓన్లీ మేము ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడు గారు మా క్యాండిడేట్ డిక్లేర్ చేశారు, ఓటేసాను చంద్రబాబు నాయుడు గారు మొహం చూసి. బోనెల విజయ్ చంద్ర అనే వ్యక్తి తెలియదు, ఒక ఎమ్మెల్యే అంతే. ఓటేసాం చంద్రబాబు నాయుడు గారు మొహం చూసి. నేను అక్కడ నాకు కలెక్టర్, ఇక్కడ విజయనగరం జిల్లా కలెక్టర్ సూర్యకుమారి గారు ఏమొచ్చి లెమన్ గ్రాస్ యూనిట్ పెట్టిదేవి అని ఆవిడ కలెక్టర్గా ఉండేటప్పుడు నన్ను చాలా ఇచ్చేశారు, ఎంకరేజ్ చేశారు. తెలియకుండా పెట్టడం ఎందుకని చెప్పి దాని గురించి లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి రీసెర్చ్ చేసి ఆ యూనిట్ కోసం పెట్టడానికి స్టార్ట్ అయ్యాను. యాక్చువల్ విజయనగరంలో పెడదాం అనుకుంటే మన్యం జిల్లా కలెక్టర్ గారు మంచిగా నాకు కోఆపరేట్ చేశారండి. కోఆపరేట్ చేసి ఇక్కడే పెట్టమ్మా, అన్ని ఫెసిలిటీస్ క్రియేట్ చేస్తానంటే సరే నేను ఇక్కడే పెడదామని మిషనరీకి అంతటికి ఆర్డర్ ఇచ్చాను. తర్వాత ఆయన ఎంకరేజ్ చేస్తున్నారు కదా అని చెప్పేసి నేను అక్కడ పెట్టడానికి స్టార్ట్ చేసి వాటర్ లెవెల్స్ చెక్ చేసుకుంటున్నాను మా పొలంలో. ఒక దగ్గర నేను కొనుక్కునే పొలం ఉంది కానీ అక్కడ సరిపోదు, ఊరికి దగ్గరగా ఉంది. ఇది IBR బాయిలర్ పెట్టి ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ చేయాలంటే ఊరికి ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ ఉండాలి. అది ఈ మా తాతలు సంపాదించినటువంటి పొలం అయితే కరెక్ట్గా ఉంటుంది. అక్కడ నేను ఆల్రెడీ 80/100 షెడ్, పట్టుపురుగుల షెడ్ ఒకటి వేసాను. లెమన్ గ్రాస్ ఎక్స్ట్రాక్షన్ యూనిట్ ఉంది. నెక్స్ట్ ఇల్లు కూడా కట్టుకున్నాను అక్కడైతే బెస్ట్ కదా అని చెప్పేసి సార్కి ఏమొచ్చి రోడ్డు వేస్తే బాగుంటుంది సార్ అని అంటే, ఉపాధి హామీ పనిలో రోడ్డు పెట్టేస్తామమ్మా అని అన్నా. సరే అయితే మిషనరీ వచ్చాయి కాబట్టి నేను అక్కడే ఇన్స్టాల్ చేస్తానండి అని చెప్పాను. మొన్ననే ఒక 1.5 మంత్ బ్యాక్ DPRC మీటింగ్ అయింది. మీటింగ్లో డిస్కస్ అయింది, నేను పెట్టిస్తే ఆ భూమిని కబ్జా చేయలేరని చెప్పి కబ్జాదారులు చొక్క అచ్యుత, వంగపండి తిరునాథ, రొంపిలి తిరుపతి రామేశ్వర్, వీళ్ళు వంగపండు శ్రీను, వీళ్ళు నలుగురు కలిసి అక్కడ ఒక వ్యవస్థ అనేది క్రియేట్ అయిపోయినా ఆవిడ ఊర్లోకి వచ్చిన బాగోదు అని చెప్పేసి నేను అసలు విజయనగరంలో ఉంటే కనీసం వితౌట్ ఇన్ఫర్మేషన్ నాకేమి ఇవ్వకుండా మొత్తం వెళ్ళి అదంతా పడగొట్టింది కాక బోనెల విజయ్ చంద్ర మాట్లాడే మాటలు ఆయన హాస్యాస్పదంగా ఉన్నాయి. నా మీద అట్రాసిటీ కేసు ఎలా పెడతారు? నేను పోలీసులకు చెప్పాను అట్రాసిటీ కేసు. మొన్న అసెంబ్లీలోనేమొచ్చి అక్కడేవో చెరువులు కబ్జా అయిపోయి, భూములు కబ్జా అయిపోయి, ఇది వెయ్యండి అని అంటున్నారు. దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టున్నాయండి ఆయన మాటలు. కబ్జాకి ఆయనే రెడీ అవుతున్నారు, కబ్జాలు ఆయనే చేస్తున్నారు. నేను పెదబండపల్లి గ్రామం 8లో 2 సర్వే నెంబర్ కలిగినటువంటి భూమి సొంతంగా నేను కొనుక్కున్నానండి. దానికి పాస్బుక్ అన్నీ ఉన్నాయి. ఆ భూమిని రియల్ ఎస్టేట్ చేసేస్తున్నాడు, రోడ్లు వేసేసి. మా తాతల భూమి ఏమొచ్చి ఎస్సీ ఎస్టీ వాళ్ళ పేరు చెప్పేసి వచ్చి మా తాతల భూమి ఆక్యుపై చేసేస్తుంది. దాని చరిత్ర చదువుకోవాలి, దాని రికార్డు చూసుకోవాలి, రికార్డులో ఏముందనేది కూడా చూసుకోవాలి కదా. ఈరోజు నేను కట్టుకునే భూమి ఇగోండి, మా తాతలు సెటిల్మెంట్ ఫైర్ అడంగల్లో సెటిల్మెంట్ ఫైర్ అడంగల్లో చొక్క అప్పలనాయుడు, తండ్రి రామినాయుడు చొక్క అప్పలనాయుడు, తండ్రి రామినాయుడు. దాన్ని బేస్ చేసుకొనే నాకు పాస్బుక్ అనేది ఇవ్వడం జరిగిందండి. దీన్ని బేస్ చేసుకొనే ఇది నేను కొనుక్కునే భూమి అండి. దీన్ని బేస్ చేసుకొనే నాకు పాస్బుక్ ఇవ్వడం జరిగిందండి. దీన్ని బేస్ చేసుకొని నాకు పాస్బుక్ దీన్ని బేస్ చేసుకొని నాకు పాస్బుక్ ఇవ్వడం జరిగిందండి.
వెబ్లాండ్లో 1B కూడా ఉందండి. వెబ్లాండ్లో 1B కూడా నాకు ఉందండి. ఇది మా తాతలు 1914లో కొన్నారండి. ఇది ఇగోండి, 1914లో మా తాతలు కొన్నారండి. దానికి 1896 లింక్ డాక్యుమెంట్ అండి ఇది. ఎంఆర్ఓ ఏమొచ్చి నేను 1Bలు పాస్బుక్లు కావాలని చెప్పేసి పెట్టానండి విఆర్ఓకి. నేను 1Bలు పాస్బుక్లు కావాలని విఆర్ఓకి పెడితే విఆర్ఓ మాసాబత్తుల శ్రీనివాస్ ఎకరాకి ₹1,00,000 నాకు లంచం అడిగాడు. నేను ఇవ్వనని చెప్పి ఎంఆర్ఓకి ఒక లెటర్ రాస్తే ఆ లెటరు స్పందనలో పెడితే స్పందన వాళ్ళు ఏసీబీ వాళ్ళకి పంపించారండి. ఏసీబీ వాళ్ళకి ఈ భూమి మీద ఎవరున్నారు అని ఏసీబీ వాళ్ళు అడిగితే ఏసీబీ వాళ్ళకి ఎంఆర్ఓ ఇచ్చినటువంటి డాక్యుమెంట్ అండి ఇది. మొత్తం 426, 27, 28 సర్వే నెంబర్లు, 24 ఎకరాల్లో నేనున్నాను అని చెప్పి ఏసీబీ వాళ్ళకి ఎంఆర్ఓ ఇచ్చినటువంటి రిపోర్ట్. ఇవన్నీ చూసి పోలీసులు ఏమొచ్చి ఎఫ్ఐఆర్ కట్టారు సార్. ఈ దారుణాన్ని, మా తాలూకా రైట్ని చూసి పోలీసులు ఎఫ్ఐఆర్ కట్టినటువంటి కాపీ అండి ఇది. అంటే ఇంత పక్క ఎవిడెన్స్తో మీరు ఉన్నారు, ఇంత భూమంతా మీదే అని చెప్పేసి అయితే మీరు కూడా ఎవిడెన్స్లో చూపిస్తున్నారు. కానీ అక్కడ కబ్జా చేయడం గల కారణం ఏంటి? ఏ ఉద్దేశంతో మీకు ఉన్నటువంటి 24 ఎకరాలను కబ్జా చేస్తారు కదండి? నేను ఒంటరి మహిళను భయాందోళనలకు గురి చేసి భూదందాలు జరుగుతూనే ఉన్నాయండి. వాళ్ళకి ఆ దందాలు చేయడం అనేది చొక్క అచ్యుతికి, వంగపండు తిన్నాదికి వీళ్ళందరికీ అలవాట్లో ఒక్కరు సింగిల్గా రాలేరు నా దగ్గరికి. కాబట్టి ఎమ్మెల్యేని తీసుకొని వచ్చి దందా చేశారండి. దానికి ఎమ్మెల్యే కూడా ఎంత రూడ్గా మాట్లాడుతున్నారంటే ఏం చేస్తుంది చట్టం. ఇప్పుడు ఆయన దగ్గర ఒక వ్యవస్థ ఉంది, జేసీబీని పట్టుకొని వెళ్ళిపోతే దానికి చట్టం లేదా, న్యాయం లేదా, అధికారం లేదా. నా దగ్గర కత్తి ఉందని పొడిసిస్తే దానికి చట్టం న్యాయం ఉంటుంది కదండి. అలాగే దీనికి చట్టం, న్యాయం, అధికార యంత్రాంగం అంతా ఉండి నాకు న్యాయం చేస్తారని నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు మీకు కావాల్సినటువంటి న్యాయం ఏంటి? ఎటువంటి న్యాయం కావాలి అసలు? ఏంటి ఇదంతా? ఇప్పుడు ప్రజెంట్ మీకు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఒక షెడ్ని కూడా కూల్చివేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అసలు ఇది ఆల్రెడీ మీరు ఇంతకు ముందు కూడా మీడియా ముందుకు వచ్చి మీ యొక్క ఆవేదన కూడా తెలియచేశారు. మళ్ళీ ఈరోజు చూసుకుంటే పవన్ కళ్యాణ్కి కూడా ఈరోజు మళ్ళీ లెటర్ రాశారు. పవన్ కళ్యాణ్ అయినా దీని మీద చూసి స్పందిస్తారని అనుకుంటున్నానండి నేను. ఎందుకంటే ఎంఎస్ఎంఈ చైర్మన్ శివశంకర్ గారితో మాట్లాడడం జరిగింది. సార్ మా ఊర్లో మా తాతగారు బడి గుడి కట్టించారు సార్. నేను అక్కడ ఒక ఇండస్ట్రీ పెట్టాలనుకుంటున్నాను సార్. ఆ ఇండస్ట్రీ పెట్టడం కోసం నాకు మంచి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తారు ఈ కూటమి ప్రభుత్వం అని ఆశిస్తున్నాను సార్ అని చెప్పి ఆయనకి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది సార్. ఓకే. అయితే మరి ఇంకా పవన్ కళ్యాణ్ నుంచి ఇంకా మీకు కావాల్సినటువంటి ఈ న్యాయమే కాకుండా ఇంకా మీకు అక్కడ ఇండస్ట్రీ కొత్తగా పెడతామంటున్నారు. ఇండస్ట్రీ కావాల్సినటువంటి అన్ని రకాలుగా అక్కడ హెల్ప్ చేస్తారనుకుంటున్నారా? అంటే న్యూ ఇండస్ట్రీ పాలసీ వచ్చింది కదండి. న్యూ ఇండస్ట్రీ పాలసీలో మరి మహిళలకి ఏ రకమైన న్యాయం చేస్తారో పవన్ కళ్యాణ్ గారు. అక్కడ నేను ఓన్లీ అక్కడ రైతులు ఒక 5,000 ఎకరాలు వేస్తే 5,000 ఎకరాలు వేసిన రైతులకి నేను గ్యారంటీ ఇస్తాను. పెర్ ఇయర్ 40,000 రూపీస్ వాళ్ళకి వస్తుంది పెర్ ఏకర్. నెక్స్ట్ మహిళలకి పెర్ మంత్ 40,000 to 50,000 రూపీస్ సంపాదించుకునే ఆ గ్యారంటీ నేను ఇవ్వగలనండి మహిళలకి. మిగతా టెక్నాలజీ అంతా త్రూ నేను సప్లై చేయగలను, అంటే కంపెనీ ద్వారా. మరి కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది మహిళల పట్ల అనేది ప్రభుత్వానికి వదిలేస్తున్నానండి. లేదు మహిళలే ఇండివిజువల్గా వచ్చి మేమే ఆ యూనిట్స్ ఎస్టాబ్లిష్ చేస్తాం, మాకు హెల్ప్ చేయండి అంటే ఖచ్చితంగా నేను మహిళల కోసం నేను ముందుండి ఏం చేయాలి, వాళ్ళ ఇన్కమ్ జనరేషన్ ఎలాగా జనరేట్ చేసుకోవాలనే దానికోసం నా వంతు నేను కృషి చేస్తానండి. లేదు ఇదే కంటిన్యూ అయ్యింది అనుకోండి, ఇంకా నాకు ఒరిస్సా ఏదైనా ఎనీ అగ్రికల్చర్ వేస్ట్, పవన్ కళ్యాణ్ గారు ఎన్విరాన్మెంటల్ మినిస్టర్, ఎనీ అగ్రికల్చర్ వేస్ట్తో తయారు చేసింది కదండి. ఈ స్టేట్లో కాకపోతే పక్క స్టేట్లో చేసుకుంటామండి, ఇంకా పక్క స్టేట్లో చేసుకుంటామండి, ఎక్కడైనా దొరుకుతుంది మాకు ఆ వేస్ట్. ఇక్కడే మా జిల్లా, నా సొంత జిల్లా, నా సొంత గ్రామంలో పెడదామనే ఒకే ఒక చిన్న ఆశతో అక్కడ
ఇది చేస్తా పెడతాను అని అనగానే కబ్జాదారులందరూ అక్కడ వచ్చి కబ్జా చేయడం, నెక్స్ట్ అక్కడ ఒక వ్యవస్థ అనేది క్రియేట్ అయిపోతే అక్కడ కబ్జా చేయలేము అని చెప్పి ఆ తొందరపాటు ఎలక్షన్ కోడ్ ఉంటున్నా సరే తొందరపాటులో వచ్చి వాళ్ళు ఇట్లా అయితే నేను నా ఒక్కదానికే బోనెల విజయచంద్ర ఇలా చేశారని నేను అనట్లేదండి. చాలామంది సఫరర్స్ ఉన్నారు, చాలామందికి జేసీబీతో కూల్చి నా నా ఇల్లు పట్టుపురుగుల షెడ్డు, వాచ్మెన్ షెడ్డు, లెమన్ గ్రాస్ ఎక్స్ట్రాక్షన్ యూనిట్ ఇవన్నీ కూల్చిన రోజే ఎంఆర్ నగరంలో పప్పల సురేష్ అనే వాళ్ళ జేసీబీ పెట్టుకునే షెడ్ అవన్నీ కూల్చారు. ఇంకెవరో విలేకరిది ఎద్దు ఏదో పేరు అతను రకరకాల నా నోటీసులకు వచ్చాయండి. అయితే నేననేది ఏంటంటే ఎమ్మెల్యే మన ఓట్లేస్తే గెలిచాడు ఎమ్మెల్యే, అతను ఏటో చేస్తాడని భయపడిపోవడం ఎందుకు? మనకు అండగా పోలీస్ యంత్రాంగం ఉంది, మనకు అండగా రెవెన్యూ ఉంది, వ్యవస్థ ఉంది. రండి అందరం కలిసి ఒక రాక్షసుడిని సత్యభామ ఎలా సంహరించిందో అలా సంహరిద్దాం. ఆడవాళ్ళందరూ సపోర్ట్ రండి, ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు కూడా రండి. భయపడి బతకడం కన్నా ధైర్యంగా పోరాడి బతకండి అని నేను చెప్తున్నానండి. ఓకే, రైట్. ఇది చూసాం కదా, ఒక మహిళ తీవ్ర ఆవేదన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈరోజు కూటమి ప్రభుత్వం కూడా మహిళలకైతే పెద్దపీట వేస్తున్నామని చెప్తున్నారు. అదేవిధంగా ప్రధానంగా చూసుకుంటే ఈరోజు ఒక డ్వాక్రా మహిళా సంఘాల రూపంలో ఏర్పాటయ్యి కూడా చాలామందికి ఉమెన్ ఎంపవర్మెంట్ కల్పించడమే ధ్యేయంగా అయితే ఈరోజు కూటమి ప్రభుత్వం కూడా ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలోనే ఈరోజు చూసుకుంటే పార్వతీపురం మన్యం జిల్లా ఈరోజు పార్వతీపురం నియోజకవర్గంలోనే ఇటువంటి ఆగడాలు కొనసాగుతున్నాయని కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మాకు గత 100 సంవత్సరాల కింద నుంచి అయితే మాత్రం మా తాతల నుంచి అయితే వచ్చినటువంటి ఆస్తినే ఈరోజు స్థానికంగా ఉన్నటువంటి నాయకులంతా కలిసి మా యొక్క భూమిని కబ్జా చేయాలని చూస్తున్నారంటూ చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఆ ప్రాంతంలోకి అయితే ఇండియా వైడ్గా చూసుకుంటే ఓన్లీ ఒక పార్వతీపురం మన్యం జిల్లాలో మాత్రమే పండేటువంటి ఏదైతే లెమన్ గ్రాస్ ఉంటుందో ఆ లెమన్ గ్రాస్ పొటెన్షియల్ మాత్రం అక్కడ మాత్రం ఎక్కువగా దొరుకుతుంది. అయితే ఆ ప్రాంతంలో అయితే ఎక్కువగా చూసుకుంటే ఒక 5,000 ఎకరాల పైన అయితే మాత్రం పంటగాని పండిస్తే మాత్రం నేనైతే సుమారుగా 1000 మంది పైచిలకైతే మాత్రం నేనైతే ఉపాధి కల్పిస్తున్నాను కూడా ఆ యొక్క మహిళ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇదే క్రమంలోనే ఇటువంటి ప్రలోభాలకు గురి కావడము, అలాగే అక్కడ ఉన్నటువంటి ఆస్తిని కబ్జా చేయడం అయితే మాత్రం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీని పట్ల ఇప్పటికే ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసాము. దాంతోపాటు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి కూడా ఆల్రెడీ లెటర్ కూడా రాశాను. దానిపైన ఎటువంటి స్పందన వస్తుందో చూడాలి. ఖచ్చితంగా నాకైతే నమ్మకం ఉంది, పవన్ కళ్యాణ్ గారు కూడా ఖచ్చితంగా అయితే స్పందిస్తారని అయితే నేనైతే ప్రగాఢంగా నమ్ముతున్నానంటూ ఆ మహిళ ఆవేదనతో చెప్తున్నటువంటి పరిస్థితులు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా ఏదేమైనప్పటికైనా సరే ఇటువంటి ఎంపవర్మెంట్ కల్పించేటువంటి మహిళలకైతే మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వాలు కూడా సపోర్ట్ చేస్తే ఈరోజు రాష్ట్రంలోనే మరింత మహిళా అభివృద్ధి సాధికారత పెంచే విధంగా ఉంటుందని కూడా అభిప్రాయం పడుతున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.